పేట ఎస్ రఫీ గారు చెప్పండి. అంటే పార్టీలు ఏదైనా సరే ఇప్పుడు ఆ పార్టీ నుంచి రావచ్చు, మీరు వాళ్ళు విమర్శ చేయొచ్చు, కానీ ఈ ట్రెండ్, ఈ ధోరణి ముఖ్యంగా గత 10-15 ఏళ్ళుగా మరింత ఎక్కువ అవుతుంది. వ్యక్తిగత కారణాలని చెప్పనివ్వండి, లేదు పదవులకు రాజీనామాలు చేయకుండా చేరినా, లేదు రాజీనామాలు చేసి చేరినా ఒకటే ఇది కనపడుతుంది. అధికార పక్షంతో ఉండకపోతే ఏదో వాళ్ళ ఇబ్బందా లేకపోతే ఏంటి లాభం పొందాలన్నా ఎలా అర్థం చేసుకోవాలి? రఫీ గారు, సయ్యద్ రఫీ గారు మ్యూట్లో ఉన్నారు సార్, ఒకసారి అన్మ్యూట్ చేయండి రఫీ గారు. చెప్పండి. ఇప్పుడు ఇక్కడ చెప్పండి రఫీ గారు. ఇప్పుడు ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఒక పార్టీ నుండి ఇంకో పార్టీలోకి నాయకులు మారటం రావటం మనం చూస్తా వచ్చాం. అది సర్వసాధారణంగా జరుగుతున్నది భారతదేశ రాజకీయాలు. అయితే ఇప్పుడు మనం చర్చిస్తున్న అంశం ఏంటంటే, ఇద్దరు రాజ్యసభ మెంబర్లు రాజీనామాలు చేశారు. అవును, రాజీనామాలు చేసి వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్తున్నారు. అది వాళ్ళ హక్కే కదా. హక్కే కాదండి, వాళ్ళ హక్కు కాదంట్లా. కారణాలు ఏంటి? అదే ఆ కారణాలకే వస్తా. ఓకే. కాబట్టి వాళ్ళు పద్ధతి ప్రకారంగానే రాజీనామా చేశారు, మళ్ళీ వాళ్ళు కోరుకున్న పార్టీలోకి వెళ్తారు. ఓకే. అయితే ఎందుకు వెళ్తున్నారు అనేది ఇప్పుడు మన చర్చ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా 19లో ఓడిపోయింది. అప్పుడు కూడా 4 రాజ్యసభ మెంబర్లు బీజేపీ వైపుకి వెళ్ళారు. అవును అవును వెళ్ళారు. కానీ తెలుగుదేశం పార్టీ స్ట్రక్చరల్ గా జిల్లా స్థాయిలో, గ్రామ స్థాయిలో ఒక పటిష్టమైనటువంటి పార్టీగా నిలబడింది. నాయకుడి మీద విశ్వాసం కార్యకర్తలు. చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొస్తాడు, మనం ఆయనతో కలిసి పని చేద్దాం, మనం ఆయనతో కలిసి పోరాటాల్లో పాల్గొందాం, మనం ఆయనతో కలిసి ఎన్ని త్యాగాలను చేద్దాం అనేటువంటి ఒక స్ఫూర్తిని చంద్రబాబు నాయుడు గారు ఆ ఓడిపోయిన తర్వాత కూడా ఇచ్చాడు. ఓకే. అది పనిచేసింది, అధికారంలోకి వచ్చారు. అది జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఎలా ఉందంటే, ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఏమైతే ప్రతిపక్షాల మీద విమర్శలు చేశారో అవి గాలి వదిలేసి ఆయనే ఇప్పుడు వాటిని పాటిస్తున్నారు. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేసి హైదరాబాద్ వెళ్ళిపోతారని చెప్పి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్, లోకేష్ ని విమర్శించారు. కానీ ఇప్పుడు ఆయన చేస్తుంది ఏంటి? బెంగళూరు ప్యాలెస్ లో కూర్చుంటున్నాడు. ఒకటి. 2, 4-5 సీట్లు నీ దగ్గర నుంచి లాగేస్తే నీ ప్రతిపక్ష నాయకుడు హోదా పోద్దని చెప్పి అసెంబ్లీలో చెప్పాడు. మరి వాళ్ళు ఆయన చేస్తుంది ఏంటి? 11 సీట్లు ఉంటే నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలి అని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళాడు. రెండోది, చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు ఉన్నటువంటి ఏదైతే భద్రత ఉందో దాన్ని తగ్గించాడు ఆయన. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది భద్రత, ఆ భద్రత తగ్గిస్తే చంద్రబాబు నాయుడు కోర్టుకి వెళ్ళి యాజ్ ఇట్ ఈస్ గా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకు ఉన్నటువంటి ఎస్కాట్ ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరించుకున్నాడు. ఇప్పుడు ఈయనేం చేస్తున్నాడు? జూన్ 3వ తారీఖు నాడు నాకు 980 మంది సెక్యూరిటీ ఉన్నారు, వాళ్ళు నాకు ఇవ్వండి అని చెప్పి. రఫీ గారు నేనేమన్నానంటే, సరే రాజకీయ ఇక్కడ నేను చెప్పనివ్వండి. ఈ తర్వాత 164 సీట్లతో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని ఢిల్లీలో ధర్నా చేశారు. ఇవన్నీ చూసి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఓహో ఇతని నాయకత్వంలో మనం ముందుకెళ్ళలేము వ్యక్తి సామర్థ్యం చేస్తున్నారు. అప్పుడు వెళ్ళేటప్పుడు బీజేపీలోకి వెళ్ళేటప్పుడు వెనక్కి వెళ్ళడానికి వెళ్ళాడా మిస్టర్ నారాయణమూర్తి మధ్యలో కాదు, అప్పుడు ముందే ఏమండి అతను మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. కరెక్ట్, మీరు కంటిన్యూ అతను మధ్యలో మాట్లాడితే నేను బూతులు మాట్లాడలేదు. వద్దు, మన స్థాయికి తగ్గదు మాట్లాడండి.
అతన్ని నోరు కట్టేసుకోమని. రైట్ రైట్ నేను చెప్పాను సార్. నీ సంస్కృతి అది కదా. కాదు రఫీ గారు నేను ఆపేదండి మీరు మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్. నారాయణమూర్తి గారు ప్లీజ్ ప్లీజ్ ఎవరు నగ్న వీడియోలు ఎవరు తీసి చూపిస్తున్నారు? రఫీ గారు డివేట్ కావద్దు ఒక్క నిమిషం. మీరు చెప్పిన పాయింట్ బాగుంది. అది కాకుండా నేను ఇంకో పాయింట్ చెప్తా. రెండోది ఏంటంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన వారసుడుగా ఆ పార్టీ పెట్టుకుని వెళ్ళాడు. మొదట్లో 18 ఉప ఎన్నికలు వస్తే 16 గెలిచాడు. 2014లో 67 సీట్లు గెలిచాడు, 9 పార్లమెంట్ సీట్లు గెలిచాడు. అయితే ఆ పార్టీ నాయకులకి కార్యకర్తలకి సరే నెక్స్ట్ విశ్వాసం వచ్చింది. 19 లో ఇతను అధికారంలోకి వస్తాడని అతనితో ర్యాలీ అయ్యారు. సరే 19 లో అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇతని పరిపాలన పోకడ ఇతని పద్ధతులు చూసిన తర్వాత ఏంటి ఇలా చేస్తున్నాడు అని కడ్డులయ్యారు. అయితే ఓడిపోయిన తర్వాత కూడా అతనిలో ఎటువంటి మార్పు రాకపోవడంతో మోపిదేవి వెంకటరమణ లాంటి లాయలిస్టులు, ఏలూరు ఆళ్ల నాని లాంటి లాయలిస్టులు వీళ్ళందరూ కూడా పార్టీని వీడిపోతున్నారు. ఎందుకంటే ఇతనితో మనం కంటిన్యూ అయితే మన రాజకీయ భవిష్యత్తు సున్నా అయిపోతుంది. రైట్ రైట్ రఫీ గారు టైం తక్కువ ఉంది. చంద్రబాబు గారు మాట్లాడారు, నా టైం తక్కువ ఉంది, మన్నించాలి. మళ్ళీ వస్తా, మీకు టైం ఇస్తాను. ఒకటే మాట, ఇతను ఒక సైకోలా ప్రవర్తిస్తున్నాడు. ఇతనికి ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం లేదు అనేటువంటి అభిప్రాయం. నేను ఇంకో మాట చెప్తా. 3 నెలల తర్వాత చూడండి, 6 నెలలు అయ్యేటప్పటికి ఎమ్మెల్యేలు కూడా ఉండరు ఆ పార్టీలో. ఇప్పటికే మీరు తలుచుకుంటే రేపు పొద్దుటికే ఉండరు సార్. ఇది కామన్, దీని దానిలో కాదంట. మేము తలుచుకోవట్లా, వాళ్ళంతకు వాళ్ళే వస్తున్నారు. అలాగే సార్ పోతులు సునీత ఉంది, ఎమ్మెల్సీ రాజీనామా చేస్తుంది. అవును